హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష హైవ్. కౌన్సిలింగ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ బీటెక్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఒక డౌట్ ఎక్కువగా ఉంది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఇంజనీరింగ్కి వాల్యూ ఉండదా? రీల్స్, న్యూస్, టీవీ ఎక్కడ చూసినా ఏఐ, చాట్ జీపీటీ గురించి చాలా హైప్ ఇస్తున్నారు. కానీ నిజమేంటి? జాబ్స్ వానిష్ అవుతాయా లేదా ఎవాల్వ్ అవుతాయా? అసలు ఏఐ వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్గా ఏఐ వల్ల జాబ్ మార్కెట్ గురించి చాలా ప్యానిక్ క్రియేట్ అయ్యింది. ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్ డేంజర్లో ఉన్నాయని, కన్సల్టెన్సీ రిప్రజెంటేటివ్ రోల్స్ స్లో అవుతున్నాయని, ఎంఎన్సీస్ ఏఐ టూల్స్ వల్ల జాబ్స్ కట్ చేస్తున్నారని, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా వింటూనే ఉన్నాం. అయితే పేరెంట్స్ కూడా చాలా వర్రీ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు బీటెక్ చదివి కూడా మంచిగా సెటిల్ అవ్వలేరేమో అని, వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయో రావో అని. ఫ్రెండ్స్, ఈ కన్ఫ్యూజన్ మీలో ఉందని నాకు తెలుసు. ఈ కన్ఫ్యూజన్ నార్మలే. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, జాబ్స్ వానిష్ అవ్వవు, అవి ఎవాల్వ్ అవుతాయి. మనం గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే ఎంఐటి స్టడీ ప్రకారం 95% ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఓపెన్ ఏఐ సిఇఓ అయినటువంటి శామ్ అల్ట్మ్యాన్ ఏమని చెప్పాడంటే, వీఆర్ ఇన్ యాన్ ఏఐ బబుల్. సో ఏఐకి హైప్ అయితే ఉంది, కానీ టెక్ అనేది వానిష్ అవ్వదు. ఆల్రెడీ బిలియన్స్ ఇన్వెస్ట్ అయ్యాయి ఇన్ డేటా సెంటర్స్లో, చిప్స్, సెమీ కండక్టర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాలో. సో ఏఐ అనేది పర్మనెంట్గా ఉండేది. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం అండ్ ఫ్యాక్ట్స్ ప్రకారం 10 years బ్యాక్ యాప్ డెవలప్మెంట్స్కి చాలా డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు అది నార్మల్. ఫ్యూచర్లో ఏఐ ఇంటిగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ, చిప్ డిజైన్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో మనం ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకొని డిఎస్ఏ, డిబిఎంఎస్, నెట్వర్క్, ఆర్గనైజింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్లో, హ్యాకథాన్స్లో చాలా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే రెజ్యూమ్ మంది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనం మంచి జాబ్ క్రాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి. ఏఐని థ్రెట్గా కాకుండా టూల్గా యూజ్ చేయాలి. టూల్గా ఎలా యూజ్ చేయాలంటారా? కోడ్ అసిస్టెంట్, డీబగ్గింగ్, ప్రాజెక్ట్ స్పీడ్, ఇలా ఎన్నెన్నో విషయాల్లో ఏఐ మనకి చాలా యూజ్ అవుతుంది. అయితే ఏఐ వల్ల బ్రాంచ్ వైజ్ క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిఎస్సి, ఐటీ, ఏఐ, ఏఐడిఎస్, ఏఐఎంఎల్, వీటికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ డిమాండ్ కూడా అంతే ఉంటుంది. మన కెరియర్ పాత్ని స్ట్రాంగ్గా చేసుకోవాలనుకుంటే డిఎస్ఏ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ టూల్స్ని బాగా యూజ్ చేయాలి. ఈసీఈ అండ్ ట్రిపుల్ స్టూడెంట్స్కి కూడా గోల్డెన్ ఆపర్చునిటీస్. ఎలా అంటే ఏఐకి చిప్స్, జీపీయూఎస్, సెమీ కండక్టర్స్ చాలా అవసరం. అండ్ పవర్ సిస్టమ్స్లో, ఈవీఎస్లో, రెవెన్యూబుల్ ఎనర్జీ, వీటికి చాలా ఫ్యూచర్ ఉంది అండ్ హ్యూజ్ డిమాండ్ కూడా. ఇక సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ దగ్గరకు వస్తే ఇన్ఫ్రా డిమాండ్ పర్మనెంట్. స్మార్ట్ సిటీస్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, సిఏడి, సిఏఎం టూల్స్, స్టేబుల్ గ్రోత్ ఇన్ కెరియర్స్. సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గరకు వస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్, ఎందుకంటే ఏఐ వల్ల హ్యాకింగ్ అనేది చాలా ఈజీ అయింది. సో సైబర్ జాబ్స్ డబుల్ డిమాండ్ పెరుగుతాయి. అండ్ మనం ఒక కంక్లూజన్కి వస్తే, ఇంజనీరింగ్ అంటే రిస్క్ కాదు, కానీ అప్రోచ్ చేంజ్ అవ్వాలి. సేఫ్ బ్రాంచ్ అంటూ లేదు, సేఫ్ స్టూడెంట్ ఉండాలి. ఫండమెంటల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఉన్న స్టూడెంట్స్కి జాబ్ క్లారిటీ ఉంటుంది. ఆపర్చునిటీస్ వానిష్ అవ్వవు, న్యూ రోల్స్ క్రియేట్ అవుతాయి. ఏఐని అడాప్ట్ చేసుకున్న స్టూడెంట్ యొక్క అడ్వాంటేజెస్ డబుల్ అవుతాయి. ఫాస్టెస్ట్ ప్రొడక్టివిటీ, స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి, స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాలి, మార్క్స్ మీద కాదు. అసలు జాబ్ రోల్స్కి సిజిపిఏ మ్యాటర్ అవుతుందా, స్కిల్స్ మ్యాటర్ అవుతుందా అనే దానిపై ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. మీరు కనుక చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేసేయండి. ఏఐ రీప్లేస్ చేయని జాబ్ ఏదైనా ఉందంటే హ్యూమన్ క్రియేటివిటీ, డిసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు ఏఐ టూల్స్ని ఎలా వాడుకోవాలనే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా, కానీ ఇప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చింది. ఈ క్లారిటీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టూడెంట్ ఫ్రెండ్లీ క్లారిటీ వీడియోస్ కోసం హర్ష హైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.